చంద్రగిరిలో వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. చెవిరెడ్డి పులివర్తి మధ్య ప్రెజెంటేషన్ వార్ నడుస్తోంది. పులివర్తికి ఎలాంటి గాయాలు కాలేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీడియో రిలీజ్ చేస్తే ఆయన చెప్పినవన్నీ అబద్ధాలేనంటూ నాని వీడియో ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆ ఇద్దరి డైలాగ్ వార్ ప్రెజెంటేషన్ చూద్దాం. అప్పుడు దాకా ఎలా ఉన్నారు? సంఘటన జరిగిన తర్వాత తనకు హుషారుగా ఉన్నాడు, ఎంత యాక్టివ్గా ఉన్నాడు, ఎంత యాక్టివ్గా నడిచాడో మీరే సాక్షి. జరిగిన తర్వాత కరెక్ట్ 2 hours తర్వాత ఇంటికి వెళ్ళారు, డ్రెస్ మారింది, వీల్ చైర్ ఎక్కారు, కాళ్ళు కట్టుకట్టారు, చేతులు కట్టుకట్టారు, వీల్ చైర్ మోసుకొని వచ్చారు. అరే జరిగిన 2 గంటలకు ఏం జరుగుతుంది అక్కడ? అది నాకు కాదని చెప్పండి వీడియో, అంత యాక్టివ్గా ఉన్న వీడియో నాకు కాదని చెప్పండి. 2 hours కంతా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనివల్ల ఏమైంది? కొందరు అధికారులు బలైపోయారు, ఉద్యోగస్తులు బలైపోయారు, నిద్ర రాత్రులు గడుపుతున్నారు. ఎవరిని ఎప్పుడు ఏం జరుగుతుందో ఇక్కడ సమిట్తో కొట్టింది, ఈ తలపైన క్లీన్ చేసినారు, అది కూడా ఉంది. ఇది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ వచ్చే ఫోటో. ఇది మా అక్కడి నుంచి నేరుగా మా గన్మ్యాన్ గారి దగ్గరికి పోయి ఆయన పరామర్శించింది. ఇది ఇంటికాడ వచ్చింది. సిట్ కార్యాలయం పోయిన ఫోటో తీసుకొని వచ్చి ఆయన ఈరోజు నాని 2 గంటల్లో ఇంటికి పోయాడు, షర్ట్ ప్యాంటు మార్చుకున్నాడు, మళ్ళీ వచ్చాడని చెప్పాడు. అంటే దీనికే ఉదాహరణ చూడండి. దీని ప్రకారం ఆయన ఎంత తప్పు చెప్పినాడో చూడొచ్చు. తన ప్రచారాన్ని పెంచుకోవడం కోసం ఒక వ్యక్తి తన పేరుని జనాలకు తీసుకెళ్ళడం కోసం ఆడినటువంటి ఒక చిన్న నాటకం ఈరోజు ఏ పరిస్థితి వచ్చింది? ఎవరు మనశాంతి లేకుండా బతుకుతున్నారు, ఉద్యోగస్తులు, పబ్లిక్ కూడా ఏం జరుగుతుంది తెలియకుండా. అదే కాదు నా మీద జరిగి ఇంటికి వెళ్ళిపోయాం కదా, నువ్వు కూడా 14 మంది మీటర్ ముందుకు వెళ్ళిపోయింది సరిపోయింటుంది కదా. నేను ఓడిపోయినా 5 సంవత్సరాలున్నా నువ్వు అన్నావు ఒక్క వ్యక్తి పైన కేసు పెట్టలేదని. నా పైన 2019 ఎలక్షన్ అఫిడవిట్ చూడండి, నా పైన ఒక కేసు లేదు. ఈరోజు చూడండి 28 కేసులు ఉన్నాయి. నువ్వు ఎన్ని కేసులు పెట్టించినావు? ఇది మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ గలాటా చేపించి రౌడీ షీట్లు 7 మంది పైన ఓపెన్ చేసా. పాకాల్లో ముఖ్యమైన నాయకుల పైన 7 మంది పైన మేము కోర్టుకు వెళ్ళాం. నీకు సంబంధించిన తుమ్మలగుంటలో దొంగ ఓట్ల పైన చెకింగ్ వచ్చిన నా భార్యతో పాటు మా గ్రామ కమిటీ అధ్యక్షుడు బిరుదాల భాస్కర్ రెడ్డి పైన, మా భార్యతో పాటు వచ్చిన మధు అనే వ్యక్తులపైన 6 మంది పైన కేసులు పెట్టించాం. 2 గంటల నుంచి నీ కుమారుడు, నీకు సంబంధించిన అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో పోయావు, రెచ్చగొట్టడం జరిగింది. బ్రాహ్మణ కాలువకి వెళ్ళావు, చంపండి నా కొడుకులు ఎవరు వస్తారో నేను చూస్తానన్నాడు.